మనం ఉన్నంతకాలం ఎంత సంపాదించినా ఆ సంపాదనలో కొంత దాతృత్వంతో దానం చేస్తే అది 10 కాలాల పాటు ఉంటుంది. మన సంతానానికి ఎంత పంచినా ఆ పంచింది వాళ్ళు మళ్ళీ పంచడానికి ఉపయోగపడుతుందే తప్ప అంతకుమించి ఏమీ ఉండదు. కుక్కడపు మోహన్ రావు అండ్ ముత్తంశెట్టి సీతారామయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, విస్సన్నపేట, కృష్ణా జిల్లా 52115. ఆనాడు దాతృత్వంతో 10 ఎకరాల స్థలాన్ని ముత్తంశెట్టి సీతారామయ్య గారు ఇవ్వటం, అదేవిధంగా ఆ రోజు ₹1,00,000 సొమ్మును కుక్కడపు మోహన్ రావు గారు ఇవ్వటంతో విస్సన్నపేటకు ఆనాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడటం జరిగింది. ఇది ఇవాళ సంవత్సరాలు జరిగిన, దశాబ్దాలు జరిగినా చెప్పుకుంటున్నామంటే మరొక 100 ఏళ్ళకు కూడా ఈ చరిత్ర, 1000 ఏళ్ళకు కూడా చరిత్ర అట్లానే ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి శక్తి లేదు. కాబట్టి ఏంటంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పేది కూడా అదే. 10% ఉన్న పేదలను, 20% ఉన్న పేదలను, 10% ఉన్న ఆర్థికంగా ఉన్నవారు రక్షించాలి, చేయుతనివ్వాలి అని కోరటం కూడా దీంట్లో భాగమనే చెప్పాలి. ఎందుకనంటే ఉన్న దాంట్లో కొంత ఇవ్వటం మూలాన దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై అని అన్న సందంగా సొంత లాభం కొంత మానుకో పొరుగువాడికి తోడ్పడవై అన్న విధానంలో భాగంగా ప్రస్తుతం దాతృత్వంతో ముందుకు వెళ్ళిన దాతల యొక్క విలువలు, విశ్వసనీయతలు మనకి కళ్ళకు కనపడతా ఉంటాయి. అది నిరంతర ప్రక్రియగా చెప్పుకోవచ్చు. అందుకనే మనకు ఉన్నదాంట్లో ఎంతో కొంత సేవ చేద్దాం. మనం లేకపోయినా మనల్ని బతికించేది ఆ సేవే అని చెప్పని గుర్తుంచుకుందాం. 3 మీడియా యూట్యూబ్ ఛానల్, ఎన్టీఆర్ జిల్లా, సర్వేశ్వరరావు BA పాలిటిక్స్.